You are looking into the zones of Earth. We have seen that the Earth's globe has three zones mainly. They are mainly I am saying because we have seen some two or three other zones also, which are generally referred but not considered in the main three zones. The main three zones are the topmost layer crust and the layer below that mantle and the innermost layer, the innermost core, that is what is called core. So these are the three things. ఇందులో the important things ఏంటంటే మనకి దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ పర్టికులర్ కండిషన్స్ కదా. ఒకటి ఏమిటంటే అట్మాస్ఫిరిక్ కండిషన్స్ ఒకటి ఉంటాయి, తర్వాత మన బయోమాస్ ఎగ్జిస్టెన్స్ ఒకటి ఉంటుంది, తర్వాత వాటర్ ఒకటి ఉంటుంది, ల్యాండ్ ఒకటి ఉంటుంది. వీటిలో మనం ఏం చేసామంటే లిథోస్ఫియర్ అనేటటువంటి అది మనం దాని దాని లిమిట్స్ ఫ్రమ్ ది క్రస్ట్ అంటే సర్ఫేస్ ఆఫ్ ది క్రస్ట్ నుంచి ఒక అప్ టు 150 కిలోమీటర్స్ బిలో వరకు దాన్ని లిథోస్ఫియర్ అనుకోవచ్చు, ఇంక్లూడింగ్ ది అట్మాస్ఫియర్ అబౌవ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అంటే దిస్ ఈస్ ది జోన్ విత్ విచ్ మోస్ట్లీ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ అండ్ ది నేచర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్. అది ఇంపార్టెంట్. అంటే ఇట్ హ్యాస్ ఇంటరాక్షన్స్ ఇన్ ఆల్ ది స్పేస్. మోస్ట్లీ అదర్ థింగ్స్ తో మనకు అంత పెద్ద ఉండదు, ఎందుకంటే బియాండ్ అవర్ అట్మాస్ఫియర్ అండ్ బిలో 150 కిలోమీటర్స్ దాకా మనకు అసలు వేరే ఏమీ ఉండదు. ఎందుకంటే ఈవెన్ ది ఓషన్ బెడ్స్ అండ్ ఎట్సెట్రా ఎవ్రీథింగ్ ఇస్ లెస్ దాన్ దట్ కనుక మనం అవర్ ఇంటరాక్షన్స్ విల్ బి ఓన్లీ ఇన్ దిస్ జోన్ విచ్ ఇస్ కాల్డ్ లిథోస్ఫియర్. అండ్ ది నెక్స్ట్ వన్ ఇస్ హైడ్రోస్ఫియర్. Hydrosphere means the zone of water. That means the total content of water which is contained in all water bodies, all lakes, rivers, whatever, oceans. All water, if you consider as the mark as one thing, as a one mark, it is called hydrosphere. That means all relating to water content. And the other one is biosphere. Biosphere means where all the organisms live, bio species all exist. దీన్ని బయోస్ఫియర్ అని మనం చూసాము. చూసిన తర్వాత ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినవి ఏమిటంటే ఇంటరాక్షన్స్ ఒకటి చూసాము. తర్వాత ఏమో ఈ ఈ మ్యాంటిల్ అనే పోర్షన్ లో ఉండేటటువంటి కన్వెక్షన్ కరెంట్స్ మూలంగా, అంటే దీస్ కెన్ బి పాయింట్స్ ఫర్ క్వశ్చన్స్, అందుకని చెప్తున్నారు. ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కానిక్ యాక్షన్స్ ఎక్కడ జరుగుతాయి, ఎక్కడ ఇనిషియేట్ అవుతాయి అంటే మ్యాంటిల్ పార్ట్ లో ఇనిషియేట్ అవుతాయి. వై? బికాస్ ఆఫ్ ది కన్వెక్షన్ కరెంట్స్. కోర్ లో పెడితే ఏమవుతుందంటే, కోర్ అనేది మనం చూసాము, అవుటర్ కోర్, ఇన్నర్ కోర్ ఉంటాయి. అవుటర్ కోర్ ఇన్ ఏ ఫ్లూయిడ్ స్టేట్, ఇన్నర్ కోర్ ఇస్ ఇన్ ఏ సాలిడ్ స్టేట్. ఈ ఇన్నర్ కోర్ ఉన్న సాలిడ్ స్టేట్ లో మోస్ట్లీ నికెల్, ఐరన్ ఇటువంటి మెటల్స్ అన్ని ఉంటాయి. ట్రెమెండస్ ప్రెషర్స్ అండ్ హై టెంపరేచర్స్. ఊహించండి మనం ఎంత లోడ్ చేస్తున్నామో అన్ని సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఈ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ మీద మనం లోడ్ చేస్తున్న ఎంత వెయిట్ ని భరించాలి అని అంటే, ఇంత గ్లోబ్ ఎంత ఎనర్జీ ఉండాలంటే, ఎంత ప్రెషరు, ఇదే అది కుంచుకోకుండాను రుచుకోకుండాను ఎంత ప్రెషర్, ఎంత ఎనర్జీ ఉండాలో అంత స్టోరేజ్. దట్ ఈస్ ఎనార్మస్, దట్ ఈస్ నేచురల్. అందుకనే మనకి స్టేబుల్ డిస్టెన్స్ అనేది వచ్చింది అనమాట. సో నేచర్ ప్రొవైడ్స్ సచ్ ఎ స్టెబిలిటీ బై గివింగ్ ఏ ట్రెమెండస్ ఎనర్జీ టు దిస్ ల్యాండ్ మాస్. ఇది ఇందులో మనం ఇవన్నీ కూడా అందులో ఆ కోర్లో ఉన్నటువంటి ఇన్నర్ కోర్ లో ఉన్నటువంటి మూవ్మెంట్స్ వల్ల, అవుటర్ కోర్ లో ఉన్నటువంటి మూవ్మెంట్స్ వల్ల మన ఎర్త్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. magnetic field. That's what we call Earth's magnetism. Earth's magnetic field, because of which the attraction force is coming to the Earth. So ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అందులో చూసాము వస్తాము. తర్వాత అట్మాస్ఫియర్ చూసాము. అట్మాస్ఫియర్ లో ఉన్న 5 స్పియర్స్, వాటిలో క్యారెక్టరిస్టిక్స్, మన ఇంటరాక్షన్స్ అండ్ యాక్టివిటీస్ కూడా మనం చూసాము. చూసిన తర్వాత ఇప్పుడు మనకి బేసిక్ థింగ్స్ ఆఫ్ నేచర్ ఆర్ 3-4 మనకి అందరికీ తెలుస్తారు. ఒకటి ఏమిటంటే అవర్ ఎర్త్, ముందు నేల, మట్టి, ఇదొకటి. రెండవది నీరు, ఒకటి. మూడవది గాలి. దీస్ ఆర్ ది 3 which are very very important things for our sustenance and even for our life. మనం, because from the air we take oxygen, that is our life. We get our life from the air and we get our sustenance from water and land. అంతే కదా. ల్యాండ్ మీద పంటలు, మొక్కలు, నేచరు,
ఉంది, ఇంత సస్టైన్స్. వాటర్ వితౌట్ వాటర్ దర్ ఇస్ నో లైఫ్. లైఫ్ స్టార్ట్స్ ఓన్లీ విత్ వాటర్. అండ్ దెన్ అసలు లైఫ్ బిగిన్ అవ్వడానికి రీజన్ ఇస్ లైఫ్, అంతకంటే సో ఈ మూడు కూడా చాలా ఎసెన్షియల్ కాంపోనెంట్స్ మన నేచర్ లో ఉండేవాటి. దీస్ త్రీ ఆర్ హ్యావింగ్ ఎన్ ఎక్సలెంట్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఉంది విత్ రెఫరెన్స్ టు ది వేరియస్ స్పీషీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఈ బ్యాలెన్స్ కానీ ఎప్పుడైనా బ్యాలెన్స్ తప్పింది అని అంటే మన సస్టెనెన్స్ అండ్ మన లైఫ్ లాంజెవిటీ అనండి, క్రియేషన్ ఆఫ్ లైఫ్ అనండి, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ బ్యాలెన్స్ తప్పుకోవడానికి రీజన్ ఏం కావచ్చు? టు పొల్యూట్ దీస్ త్రీ ఫ్యాక్టర్స్ లైక్ ల్యాండ్, ఎయిర్ అండ్ వాటర్. ఈ మూడింటిని పొల్యూట్ చేసినందువల్ల బ్యాలెన్స్ తప్పిపోతుంది, నో డౌట్. ఇందులో నేను మీకు చెప్తాను, రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ అని చెప్పేసి కూడా ఎనర్జీస్ ఉంటాయి మనకి. ఫార్చునేట్లీ ఈ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ వాటర్ అండ్ ఎయిర్ ఇవి ఇవి రెన్యూవబుల్. అవి అయిపోవడం అనేది ఉండదు. అవి ట్రెమెండస్ క్వాంటిటీస్ లో క్రియేట్ అయి ఉన్నాయి కనుక మన లైఫ్ టైముల్లో మనం 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 ఊహించగలిగే నియర్ ఫ్యూచర్ లో మనం చూడగలిగే ఫ్యూచర్ టైమ్స్ లో ఏమీ అవ్వదు, సరిపోతాయి. వీ కెన్ యూస్ దమ్, చక్కగా వాడుకోవచ్చు. కాకపోతే వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే అవి వాటిని మనం పొల్యూట్ చేసి మనం చేసుకున్న పొల్యూటెంట్స్ ద్వారా కానీ కొన్ని న్యాచురల్ గా పొల్యూటెంట్స్ కూడా తయారవ్వచ్చును. బికాస్ ఆఫ్ ది వేరియస్ న్యాచురల్ గ్యాసెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్ సన్లైట్ ఎట్సెట్రా ఎట్సెట్రా. వీటి వల్ల వచ్చే వాటి వల్ల మనం దెబ్బతినకుండా ఉండేటందుకు గాను పొల్యూషన్ లెవెల్స్ తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ గురించి మనం భయపడక్కర్లేదు. బట్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అనేవి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా భూమి కింద మైనింగ్ లో బొగ్గు, ఆయిల్, గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ నాన్ రెన్యూవబుల్, ఎందుకంటే అవన్నీ ఫాసిలేటెడ్ మ్యాటర్ వల్ల మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి తయారైనటువంటి సబ్స్టెన్సెస్ ఉన్న ఇనార్మస్ లాట్స్ ఉంటాయి, ఉండవని కాదు. కానీ బట్ పడ్డాను ఏదో రోజు అయిపోతాయి. అది జరుగుతుంది, డెఫినెట్ గా జరుగుతుంది. అది జరిగే లోపల మనం వాటిని అవి లేకుండా సస్టైన్ కాగలిగేటటువంటి నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి వాటి కదా నేర్చుకోవాలని ఉపయోగించుకుని మనం. సో ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దిస్ పొల్యూషన్ ఇన్ త్రీ ఫోల్డ్. వన్, ఎయిర్ పొల్యూషన్, next land pollution, and then water pollution. How pollution is caused for these things primarily, and how these pollutants are classified, and what are the various factors which cause this pollution, and what are the various difficulties we experience because of these pollutants, what are the effects of these pollutions, and all these things మనం చూస్తాము. Then we must be always careful to guard against such పొల్యూషన్స్. దీని గురించి కూడా దానికి ఏమంటే కొన్ని ఇనిషియేటివ్స్ ఉంటాయి. ఇనిషియేటివ్స్ కూడా ఏదో ఎవరో పెట్టుకునేవి కాదు, అది ప్రపంచం అంతా ఏకమై పెట్టుకోవాల్సి వస్తుంది. బికాజ్ ఎవరు పాడి చేసినా కూడా, ఎవరు పొల్యూట్ చేసినా కూడా దట్ షోస్ ఎఫెక్ట్ ఓవర్ ది ఎంటైర్ వరల్డ్. ఏదో నా దేశంలో నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అంటే అది క్లైమేట్ అనేది మీ దేశంతో ఆగిపోతుంది, స్ప్రెడ్స్ అని. బట్ వేరియస్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఏంటో మనం చూద్దాము. First, let us look into the pollutants and the pollution. That means the quantity, the serenity of the three components of important components of nature is pollution. అది ఎలా జరుగుతుంది అని అంటే ఈ పొల్యూట్ చేసేవాటి ప్రైమర్లీ దే ఆర్ లుక్డ్ అట్ టూ టైప్స్. ఒకటి ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటారు, రెండోది సెకండరీ పొల్యూటెంట్స్ అని అంటారు. ప్రైమరీ పొల్యూటెంట్స్ అంటే నేచర్ లో పొల్యూటెంట్స్ ఇవి ఉండవు, చక్కగా దే ఆర్ ఇన్ దే ప్యూరెస్ట్ ఫార్మ్. కానీ ఎప్పుడైతే మన డెవలప్మెంట్ మొదలైందో మనం వాళ్ళంతా మెకనైజేషన్ చేస్తాము, ఇండస్ట్రియలైజేషన్ చేస్తాము, అగ్రికల్చర్ చేస్తాము, ఇవన్నీ చేస్తాము, ఎన్నో హౌస్ హోల్డ్ ఆపరేటర్స్ వాడతాము, ఎక్విప్మెంట్ వాడతాము. వీటన్నిటి వల్ల విల్ బి రిలీజింగ్ సో మెనీ గ్యాసెస్, సో మెనీ వేస్ట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. వీటికి మనకు తెలుసు దేనివల్ల ఏమొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు పెడుతూ ఉంటుంది, అందులో నుంచి పొల్యూషన్ వస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, మనకు తెలుసు అది. సో ఆటో ఎగ్జాస్ట్ వల్ల వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఇది పొల్యూటెంట్. ఎక్కువ అవ్వకూడదు, కార్బన్ డైఆక్సైడే ఉంటుంది, 70% కార్బన్ డైఆక్సైడే ఉంటుంది మన చుట్టూ ఉండే క్లైమేట్ లో. అది ఇంకా ఎక్కువైపోకూడదు, అది ఎక్కువైపోతే దాని ఎఫెక్ట్స్ వేరుగా ఉంటాయి. అవి మనం చూద్దాం.
సో ఇట్లా మనకి కొన్ని సోర్సెస్, ఏ సోర్సెస్ నుంచి, ఫ్రమ్ విచ్ సోర్సెస్ వీఆర్ గెటింగ్ విచ్ పొల్యూటెంట్స్ అనేది దే ఆర్ ఐడెంటిఫై. వి నో హౌ ఏ పొల్యూటెంట్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ విచ్ సోర్స్ అనేది. ఇలా తెలిసిన వాటికి ప్రైమరీ పొల్యూటెంట్స్ అని అంటాం. అంటే ఎమిటెడ్ దీస్ పొల్యూటెంట్స్ ఆర్ ఎమిటెడ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఎన్ ఐడెంటిఫైబుల్ సోర్స్. ఇండస్ట్రియలైజేషన్ వల్ల వచ్చింది, ఇండస్ట్రీ వల్ల వచ్చింది ఇది, లేకపోతే ఈ ఈ వెహికల్స్ వల్ల వచ్చింది, లేకపోతే ఈ కిచెన్ వల్ల వచ్చింది, లేదా ఈ అగ్రికల్చర్ వల్ల వచ్చింది అనేది చెప్పగలుగుతాం మనం. ఇలా చెప్పేవాళ్ళు ప్రైమరీ పొల్యూటెంట్స్ అండి. సెకండరీ పొల్యూటెంట్స్ అంటే ఏమిటంటే, వన్స్ దీస్ ప్రైమరీ పొల్యూటెంట్స్ ఆర్ రిలీజ్, అవి క్వైట్ గా ఉంటాయంటే ఉండవు. దే హ్యావ్ సర్టన్ ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దైర్ ఓన్. దే ఇంటరాక్ట్ విత్ వేరియస్ అదర్ థింగ్స్ అవైలబుల్ ఆల్రెడీ. ఇప్పుడు నైట్రోజన్ ఉంటే ఆక్సిజన్ ఉంది, నైట్రోజన్ ఆక్సిజన్ మాక్సిమం ఉంటాయి మనకు. ఇప్పుడు ఉండేవాటి నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ 70-30 అనుకో, 1% తక్కువగా. ఆ మిగతా 1% లో మిగతా ఆల్ మిస్లేనియస్ గ్యాసెస్ అన్ని ఉంటాయి. ఇవన్నీ కలిపి మన చుట్టూ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం రిలీజ్ చేసేవి వాటితో ఇంటరాక్ట్ అవుతాయి. సో ఇంటరాక్ట్ అయి ఉన్న కెమికల్ రియాక్షన్స్ అవి జరుగుతాయి. కెమికల్ రియాక్షన్స్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? సమ్ న్యూ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్. న్యూ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్. ఈ న్యూ కాంపౌండ్స్ ఫార్మ్ అయ్యేవి, they may be detrimental to the health of the nature as well as the human beings. Human beings and for that matter, all other life matter. అన్నింటికీ కూడా డేంజరస్ అవుతుంది. వీటిని ఇట్లాగా బికాస్ ఆఫ్ ది ఇంటరాక్షన్స్ ఆఫ్ ది ప్రైమరీ పొల్యూటెంట్స్, విచ్ పొల్యూటెంట్స్ ఆర్ ఫార్మ్, దే ఆర్ కాల్డ్ ది సెకండరీ పొల్యూటెంట్స్. ఇట్లా మొత్తంగా పొల్యూటెంట్స్ రెండు రకాలుగా తయారవుతాయి అన్నమాట. ప్రైమరీ పొల్యూటెంట్స్ అండ్ సెకండరీ పొల్యూటెంట్స్. ఉదాహరణ, సెకండరీ పొల్యూటెంట్ ఉదాహరణ ఏమిటంటే, ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్ అని అంటాం. ఫ్యాన్ అంటే నైట్రేట్ అని అంటాం. అంటే ఇది యాక్చువల్లీ ఏ మిక్చర్ అంటే కాంపౌండ్, కెమికల్ రియాక్షన్స్ ఫిజికల్ గా కలిసేది అయ్యే వాటి వల్ల ఏర్పడింది. వాట్ ఈస్ ఫ్యాన్ అనేది ఎందుకంటే దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. వాట్ ఆర్ ది కాన్స్టిట్యూయెంట్స్ ఇన్ ది పెరాక్సీ ఎసిటైల్ నైట్రేట్ అని క్వశ్చన్స్ కూడా వస్తాయి, తప్పకుండా వస్తాయి. సో ఈ ఫ్యాన్ అంటే ఏమిటి, పూర్తిగా అందులో ఉండే కంటెంట్స్ ఏంటని కూడా మనం చూద్దాం. దిస్ ఇస్ ఏ సెకండరీ పొల్యూషన్. ఇది ఎక్కడి నుంచి, ఒక దాంట్లో నుంచి వచ్చేది కాదు. వేరు వేరు సోర్సెస్ నుంచి వచ్చే ప్రైమరీ పొల్యూటెంట్స్ లో ఉండేటువంటి ఇంటర్నల్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ ఫిజికల్ రియాక్షన్స్ ఆర్ జస్ట్ మిక్సప్స్. వీటన్నింటి వల్ల ఇది కొత్త కాంపౌండ్స్ తయారు. ఇవి ఎలా ఉంటాయి అనేది మనం తర్వాత చూద్దాం, చదివేలేకపోతే మనం చూస్తాం. ఇప్పుడు సో పొల్యూటెంట్స్ ఆర్ ప్రైమరీ categorized into two. One is primary pollutants and this is pollutants. Primary pollutants are those which are emitted directly from a source which we can identify, and secondary pollutants are those which are formed by the interactions, rather chemical or whatever, of the pollutants released from the identifiable source, that is from the primary pollutant. ఇప్పుడు ఈ పొల్యూషన్ it is caused in three ways. One is to the land media. యాక్చువల్గా ఎర్త్ అనేటటువంటి మనం దాన్ని కెనాట్ సే ఐదర్ రెన్యూబుల్ నాట్ రెన్యూబుల్, కానీ అది ఒక డేంజరస్ పాత్ర. నేను చెప్తాను, వాటర్ ఆర్ ఎయిర్ ఇంకా రెన్యూబుల్. దానిని మనం పాడు చేస్తే మనకి దాని ఎఫెక్ట్స్ వస్తాయి. మనం పొల్యూట్ ఎయిర్ అండ్ వాటర్, సఫర్ దోస్ ఎఫెక్ట్స్. దానివల్ల మనం ఎంత లైఫ్ స్టైల్ అండ్ లైఫ్ క్వాలిటీ దెబ్బతింటే ఇవన్నీ జరుగుతాయి. కానీ దానికి ఏం అవ్వదు, అది బాగానే ఉంటుంది. కానీ ఎర్త్ అలా కాదండి. నేల అనేటటువంటి ఎర్త్ అనేటటువంటిది, దీంతో వచ్చే బాధ ఏమిటంటే సాయిల్ అనమాట. సాయిల్, ఈ సాయిల్ మనం ఒకసారి పాడు చేస్తే అది మళ్ళీ అది ఇంకా దానికి అది రెన్యూ కాదండి. ల్యాండ్ ఫార్మ్స్ పొల్యూషన్. అసలు ల్యాండ్ అంటే ఏమిటి, ముందు మనం see the distribution of the land. Land ని మనం మౌంటైనస్ జోన్స్ అని చెప్తాం. మౌంటైన్స్ ఎక్కువగా ఉంటాయి. This is about 25-27% ఆఫ్ ల్యాండ్ ఏరియాలో ఒక 27% మౌంటైనస్ టెరైన్స్. ఇవన్నీ మౌంటైన్స్ గా ఎత్తు పొలాల్లో మనకు తెలుసు. రేంజెస్ లో ఉంటుంది, మౌంటైన్ రేంజెస్ లో ఉంటుంది. ఇంకొకటి ప్లాట్యూ. ప్లాట్యూ అంటే ఏంటంటే మౌంటైన్స్ నుంచి ఎర్త్కి, మౌంటైన్స్ పైన చాలా హై మౌంటైన్స్ ఉంటాయి కూడా కదా, అక్కడి నుంచి అప్రోచ్ థౌజండ్స్ ఆఫ్ ఫీట్ లెవెల్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ లెవెల్ డిఫరెన్స్ ఒక్కసారిగా అలా లేచిపోయి
స్ట్రైట్ లైన్ లాగా కింద నేల రాదు కదా, అది గ్రాడ్యువల్ గా అది స్లోప్ అవుతూ వచ్చి గ్రౌండ్ లెవెల్. ఈ స్లోప్ అయ్యే సందర్భంలో కొన్ని చోట్ల ఒక ఇట ప్రతి హైట్ కొన్ని ఫ్లాట్ లెవెల్స్ ఏర్పడతాయి, ప్లేన్ లెవెల్స్ ఏర్పడతాయి పెద్ద పెద్ద ఏరియాస్. స్ట్రైట్ ఉంటుంది, కొన్ని చోట్ల ప్లేన్ ఏరియాస్ ఏర్పడతాయి. మనకి డెక్కన్ ప్లేట్యూ ఉన్నాం, వన్ ప్లాట్యూ మనది యాక్చువల్ గా ఇట్ ఇస్ నాట్ ల్యాండ్ నీదర్ ఏ మౌంటైనస్, ఇట్స్ ప్లాట్యూ. డెక్కన్ ప్లాట్యూ అంటాం మనం దాన్ని, డెక్కన్ ప్లేట్ హోమ్లో అని అంటాం మనం. అంటే ఇవి ఏమిటంటే పూర్తిగా సీ లెవెల్ ఉంటుంది, అలాగని మౌంటైనస్ ఆల్టిట్యూడ్స్ ఉండవు. మధ్యలో ఉండే మాక్సిమం ప్లేన్నెస్ ఉన్నటువంటి ల్యాండ్స్ విత్ ప్లాట్యూస్ అని అంటారు. ఇది 18% ఆఫ్ టోటల్ ల్యాండ్. ల్యాండ్ లొకేటెడ్ ఇన్ 3 టైప్స్, ఒకటి మౌంటైనస్ జోన్స్, ఒకటి ప్లాట్యూడ్ జోన్స్, అంటే అదర్వైజ్ ప్లేన్ జోన్స్ ఆల్మోస్ట్ సీ లెవెల్, మోరాల్ సీ లెవెల్ నుంచి ఎక్కువ ఉంటాయి అనుకోండి. సో ఇది ఇది మన ఎర్త్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట, ల్యాండ్ టైప్ స్ట్రక్చర్. ఇప్పుడు ఈ ల్యాండ్ పొల్యూషన్స్ వేరు వేరు లెవెల్స్ లో జరుగుతుంది. ఈ జరిగేది ఏముండొచ్చు అంటే ల్యాండ్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్, సాయిల్ పాడు చేయడం. ఈ సాయిల్ పొల్యూషన్ ఎప్పుడు జరుగుతుంది అని అంటే డిఫారెస్టేషన్ కూడా జరుగుతుంది. ఇది మనం ఏ విధంగా ఎప్పుడు కూడా ఈ పొల్యూషన్స్ నేచురల్ పొల్యూషన్స్ కొన్ని ఉంటాయి, మ్యాన్ మేడ్ పొల్యూషన్స్. న్యాచురల్ పొల్యూషన్స్ గురించి మనం ఇంకా ఏం చేయలేము, బట్ న్యాచురల్ పొల్యూషన్స్ ఆటోమేటికల్లీ దే రెడ్యూస్ దెమ్సెల్వ్స్, ఇబ్బంది ఏం లేదు, వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఉంటే బ్యాలెన్స్ చేసుకుంటాం. బట్ మ్యాన్ మేడ్ పొల్యూషన్స్ వాటి ప్రొవిజన్ అది మనం చేస్తాం అంతే, మనం చేస్తున్నాం కనుక మనమే చేయకుండా ఉండాలి. సో మ్యాన్ మేడ్ పొల్యూషన్స్ గురించి ఎక్కువగా చదువుతాం. సో డిఫారెస్టేషన్ అడవులు కొట్టేయటం, దీని వల్ల ఏం జరుగుతుందంటే సాయిల్ ఇరోజన్, తర్వాత డ్రౌట్స్ రావచ్చు. ఇది ఎందుకు వస్తుంది, డ్రాట్ ఎందుకు వస్తుంది? మనకి రెయిన్స్ పడటానికి ముఖ్యమైనటువంటి కారణం చెట్లు కూడా. ఈ చెట్లు కూడా అవసరం, చెట్లే లేకపోతే రెయిన్స్ పడవు మనకి ఒకటి. ఇంకొకటి చెట్లు లేకపోతే మనకి ఆక్సిజన్ సప్లై కూడా తగ్గిపోతుంది. ట్రీస్ దే ఇన్హేల్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్ కదా, అదే ఇబ్బంది. సో దీనివల్ల ఈ చెట్లు లేకపోవడం వల్ల డ్రౌట్, వర్షాలు రాకపోవడం వల్ల డ్రౌట్ ఏర్పడే ప్రమాదం ఉంది. ఇంకేంటి ఇంకా ఫ్లడ్స్. ఫ్లడ్స్ అంటే న్యాచురల్ కదా, అది ఫ్లడ్స్ అనేది ఎప్పుడైతే మనం చెట్లు తీసేసామో సాయిల్ ఎరోజన్ జరిగినప్పుడు వాటర్ మీద వచ్చేస్తుంది, సాయిల్ పడిపోతుంది, రిటైన్ అవ్వదు, అలా జరుగుతుంది. నెక్స్ట్ ల్యాండ్ స్లైడ్స్. ఈ ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు జరుగుతాయి? పైనంతా కూడా ఆ ల్యాండ్ మీద డిఫారెస్టేషన్ చేసిన వల్ల ఆ రిటెన్షన్ కెపాసిటీ తగ్గిపోతుంది. అందుకని హెవీ రెయిన్స్ పడిపోయి ఆ రెయిన్స్ కిందకి ఫ్లో అయ్యేటప్పుడు దీనికి ఆ డిటెన్షన్ లేని కారణంగా ఈ సాయిల్ అంతా కూడా ఇరోడ్ అయిపోయి అది ఫ్లో అవ్వలేదు కనుక మొత్తం లూజ్ అయిపోయింది కనుక ఒక మాస్ మొత్తం పడిపోతుంది, కొలాప్స్ అయిపోయింది. నెక్స్ట్ ల్యాండ్ స్లైడ్. సో ఈ ల్యాండ్ స్లైడ్స్ కూడా మనకి ఒక బ్యాడ్ ఎఫెక్ట్ అన్నమాట కదా సాయిల్ పొల్యూషన్. ఇంకా సాయిల్ పొల్యూషన్ ఎలా జరుగుతుందంటే అగ్రికల్చర్ కెమికల్స్. వీఆర్ ఇన్వాల్వ్, మోస్ట్లీ మన అగ్రికల్చర్ ఎకానమీ బేస్డ్ కంట్రీ కదా. సో వీ డూ ఏ లాట్ ఆఫ్ అగ్రికల్చర్, దాని మీదే మన మనుగడ అంతా ఉంటుంది. సో అగ్రికల్చర్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాం, మోడర్న్ మెథడ్స్ వి యూజ్ ఫెర్టిలైజర్స్ టు క్రియేట్ సమ్ గుడ్ సాయిల్స్ స్ట్రెంత్ ఇవ్వడం కోసం ఫెర్టిలైజర్స్ వాడతాం. అలాగే ఈ వచ్చేటటువంటి తెగుళ్ళు అవి నివారించడం కోసం ఈ యూజ్ పెస్టిసైడ్స్ ఆల్సో. వాట్ ఆర్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్, దీస్ ఆర్ ఆల్ ఇనార్గానిక్, దీస్ ఆర్ ఆల్ కెమికల్. ఈ కెమికల్ వ్యవహారాలన్నీ వాడేస్తాం. ఈ కెమికల్ వ్యవహారాలు వాడినందువల్ల ఏమవుతుందంటే ఇట్ ఈజ్ లైక్ స్క్వీజింగ్ అనమాట. ల్యాండ్ లో ఉన్నటువంటి న్యాచురల్ ఫెర్టిలిటీని స్క్వీజ్ చేసి పడేస్తాం అనమాట. కొంతకాలం ఉన్నంత వరకే అసలంటూ ఉన్న న్యాచురల్ ఫెర్టిలిటీ క్యారెక్టరిస్టిక్ అనేది చచ్చిపోయిన తర్వాత ఇంక ఇవేం పనిచేయి. సో వీటి వల్ల మనం ల్యాండ్ ని పొల్యూట్ చేస్తున్నప్పుడు గ్రాడ్యువల్లీ ల్యాండ్ లూజెస్ ఇట్స్ క్వాలిటీ ఆఫ్ ఫెర్టిలిటీ. అది దట్ ఇన్ ద సేరేజ్. దీని గురించి మనం అందరికి చాలా బాగా తెలుసుకున్నామండి. మనం ఎన్నో విడిచిపెడుతూ ఉంటాము, ఎన్నో గ్యాసెస్ విడిచిపెడతాము, యాషెస్ విడిచిపెడతాము, తర్వాత అప్లూయన్స్ విడిచిపెడతాము, ఇంకెన్నో గ్యాసెస్ పడేస్తాము. ఇవన్నీ కూడా బోల్డన్ని దాంట్లో యాసిడ్స్ వస్తాయి, రకాలు పొల్యూటెంట్స్ అన్ని కూడా ఇండస్ట్రీ నుంచి ఫ్లో అవుట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఏమవుతాయి, వీటి వల్ల ఏమవుతుంది, సాయిల్ పాడి ఈ కెమికల్స్
అంతేకాకుండా ఇవన్నీ వాటర్ కూడా కనబడితే కనుక ఈ అఫ్లూయెన్స్ యాక్చువల్గా అఫ్లూయెన్స్ అన్ని కూడా వాళ్ళు ట్రీట్ చేసి అది సేఫ్ చేసిన తర్వాత నదిలో వదిలిపెట్టాలి కదా. ట్రీట్మెంట్ అయితే బిగ్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ హ్యూజ్ ఎక్స్పెండిచర్స్. అది యాక్చువల్గా చెయ్యాలి, ఇంక్లూడెడ్ ఇన్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ కాస్ట్. కానీ వాళ్ళు దాన్ని సేవ్ చేసుకునేట్టు అవన్నీ చేస్తూ ఉంటారు. దీనివల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది. ఇదే వాటర్ ల్యాండ్ లో తీసుకుంటాం. సో దానివల్ల ల్యాండ్ పొల్యూషన్ జరుగుతుంది, సాయిల్ పొల్యూషన్ జరుగుతుంది. సో దేర్ ఆర్ సో మెనీ వేస్, దీస్ ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ అనుకో. వీటి వల్ల ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది. సార్ మైనింగ్ అనేది కూడా మనం కొంచెం లోపలికి వెళ్తాం కదా, అండర్ ది గ్రౌండ్ లోవర్ లెవెల్స్కి వెళ్తాం కదా, అక్కడ చేసే మైనింగ్ వల్ల కూడా పొల్యూషన్. ఎందుకంటే సాయిల్ అంతా కింద తగ్గేస్తున్నాం కదా. మైన్స్ లో కూడా మీకు ల్యాండ్ స్లైడ్స్ మీరు చూస్తూ ఉంటారు. మొన్ననే జరిగింది, వాటర్ వచ్చేసి ఒక్కసారిగా పాపం మన ఎస్ఎల్బిసిలో వాటర్ వచ్చేసి మాకు జరుగుతాయి అనమాట. దట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ షాలో ఉంది లోవర్ లెవెల్స్ ఆఫ్ ది గ్రౌండ్. దెన్ ల్యాండ్ ఫిల్స్ అంటే ఏమిటంటే వేస్ట్ అన్ని పెట్టుకొచ్చి మనం వరంగల్ గోల్డ్ ఆఫ్ వేస్ట్ తయారు. మన దగ్గర కాదు, గోల్డ్ వేస్ట్ వస్తుంది. ఈ వేస్ట్ లో రకాల వేస్ట్ ఉంటాయి అన్ని. అంటే ల్యాండ్ సాలిడ్ వేస్ట్. ఈ సాలిడ్ వేస్ట్ ప్లాస్టిక్స్ ఉంటాయి. ప్లాస్టిక్స్ అనేవి తొందరగా పోయేవి కాదు కదా, అదే కదా పడుతున్న పెద్ద ప్రమాదం. సో అటువంటి ఉంటాయి. ఇంకెన్నో సాలిడ్ వేస్ట్ వస్తాయి. వీటిలో ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉంటాయి, అవి కూడా అటువంటివే చాలా ప్రమాదకరమైన. వీటన్నిటినీ మించినటువంటి న్యూక్లియర్ వేస్ట్ ఉంటాయి. న్యూక్లియర్ వేస్ట్ ఎందుకంటే మనం అన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ పవర్ ప్రొడక్షన్ మందులది కాదు, పవర్ ప్రొడక్షన్ వాటికి న్యూక్లియర్ రియాక్టర్స్ న్యూక్లియర్ వేస్ట్ అవుతుంది యూజ్ అయిపోయిన తర్వాత న్యూక్లియర్ సబ్స్టెన్స్. బట్ స్టిల్ దే ఆర్ న్యూక్లియర్ సబ్స్టెన్సెస్ వేస్ట్ అయినా కానీ ఇవన్నీ న్యూక్లియర్ వేస్ట్ అంటాం. ఇవన్నీ పట్టించి ఏం చేస్తారంటే న్యూక్లియర్ వేస్ట్ ఎలా డిస్పోజ్ చేస్తారు అనేది సాధారణంగా ఇండక్ట్ పరీక్షలో వచ్చి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వీటిని ఏం చేస్తారంటే ల్యాండ్ ఫిల్స్ చేస్తారు. గ్రౌండ్ లో పెద్ద పెద్ద బోర్డులు తవ్వేసి ఆ బోర్డులో కట్టబెడతారు. ఇంక్వీ కెనాట్ ఎనీథింగ్, దేర్ ఆర్ ఓన్లీ టూ వే. ఒకటి థ్రోయింగ్ ఇన్ టు ది ఓషన్, అదర్వైజ్ మేకింగ్ ఏ ల్యాండ్ ఫిల్. పెద్ద పెద్ద బోర్డులు తీసి కట్టాలి. ఈ రెండే చేయగలం, ఈ రెండే చేస్తారు. దీనివల్ల ఏముంది, ల్యాండ్ ఫిల్స్ వల్ల సాయిల్ గెట్స్ డెఫినెట్లీ సాయిల్ గెట్స్ పొల్యూటెడ్, అంతే కదా. అలాగే వాటర్ ఫిల్స్ కూడా ఉంటాయి. సో అందులో సముద్రాల్లో వేసేస్తారు పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మన అక్వాటిక్ లైఫ్ అంతా నాశనం అయిపోతుంది. అక్వాటిక్ లైఫ్ నాశనం అయిపోతే అగైన్ సేమ్ థింగ్, ఎకలాజికల్ బ్యాలెన్స్ పోతుంది. అది ఉండాలి, అది ఉండాల్సిన స్థాయిలో అక్వా లైఫ్ కూడా ఉండాలి, ఉండాల్సిన స్థాయిలో ల్యాండ్ మాసెస్ అండ్ అన్ని ఉండాలి కదా. సో ఈ బ్యాలెన్స్ అనేది తట్టుకోవడానికి కారణం అవుతాయి. దట్ ఈస్ వాట్ ఈస్ పొల్యూషన్. కానీ హ్యూమన్ సీవేజ్ మనకి సామాన్యంగా అది కదా, కోట్ల మంది ఎంత సీవేజ్ డిస్ట్రక్షన్. సో ఆల్ దిస్ ఆల్సో ప్రాజెక్ట్స్. ఇదంతా గ్రౌండ్ మీద కదా ఫ్లో అవుతుంది. గ్రౌండ్ మీద ఫ్లో అయ్యేటప్పుడు దట్ గెట్స్ అబ్జార్బ్ ఇన్ టు ది ఆల్ ది సరౌండింగ్స్. దీనివల్ల హ్యూమన్ సివిలైజేషన్ వల్ల కూడా మనకి పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ప్లాస్టిక్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. డిగ్రేడబుల్ అవన్నీ కూడా కన్వర్ట్ అయిపోవాలి. అంటే మూలాల్లోకి మట్టి కింద మారిపోతుందో మిగిలిపోతాయి. వీటి వల్ల కూడా సాయిల్ పడేది. తర్వాత ఫారెస్ట్ రిసోర్సెస్, అంటే సెంట్రల్ ఫారెస్ట్రీ కమిషన్ అని ఇదేంటంటే దిస్ ఈజ్ ఏ బాడీ విచ్ ఇస్ క్రియేటింగ్ ఫర్ కంట్రోలింగ్ దిస్ డిఫారెస్టేషన్. బట్ సిఎఫ్సి అని ఉంటారు, సెంట్రల్ ఫారెస్ట్రీ కమిషన్. మీరు ఫారెస్ట్ రిసోర్సెస్ చెడిపోకుండా కాపాడేటటువంటి ఒక ఇంకా గ్లోబల్ ఎన్వైరన్మెంట్ లో వచ్చేటప్పటికి, గ్లోబల్ ఎన్వైరన్మెంట్ అంటే మోస్ట్లీ రిలేటివ్ అట్మాస్ఫియర్ కదా, దట్ మీన్స్ గ్యాస్, అంతే కదా. ఎయిర్ తర్వాత ఎయిర్ పొల్యూషన్ అందులోకి వస్తుంది. గ్లోబల్ ఎన్వైరన్మెంట్ లో ఏం జరుగుతుంది, పొల్యూషన్ యొక్క ఇండస్ట్రీ అండ్ వాటర్ వెహికల్ ఎగ్జాస్ట్. టేబుల్ చూపిస్తాను, ఆ టేబుల్ లో వేసాను దేని వల్ల ఎఫెక్ట్స్. ఎందుకంటే దీని మీద ఎప్పుడో క్వశ్చన్స్ వస్తాయి. maximum pollution is caused by industrialization, water vehicle exhaust, or because of agricultural produce, or domestic sewerage. ఇట్లా 4 ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. టేబుల్ వేసి ఉంటారు కింద, వచ్చినప్పుడు చూద్దాం. సో మరి పొల్యూషన్ కాజ్ చేసిన ఇండస్ట్రీ అండ్ వాటర్ వెహికల్ ఎగ్జాస్ట్. మీకు తెలుసు ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా చాలా హై లెవెల్ చిమ్నీస్ లో విడిచిపెడుతూ ఉంటారు. ఎందుకని,
అలా పొల్యూషన్ మనకి ల్యాండ్‌కి దగ్గరగా కాస్ట్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. అప్పుడు వంద పైగా ఉండేటంటే అన్నట్టు. కానీ ఎక్కడికి పోతుంది? ఎక్కడో అక్కడ అవన్నీ ఉంటాయి కదా! ఉంటాయి కదా! అలాగే మోటార్ వెహికల్ ఎగ్జాస్ట్ మనం మోటార్ వెహికల్స్ వాడుతున్నాం. వీటి నుంచి ఎగ్జాస్ట్ వస్తుంది. మళ్ళీ కూడా దే రిలీజ్ సర్టెన్ గ్యాసెస్. గ్యాసెస్ ఉంటాయి. కొన్ని కొన్ని సాలిడ్ పార్టికల్స్ ఉంటాయి. వాటర్ వేపర్ పార్టికల్స్ ఉంటాయి. ఇంక్లూడింగ్ సర్టెన్ కొన్ని ఇఫెక్ట్స్ అన్నీ ఉంటాయి ఇందులో నుంచి. అందులో హెవీ మెటల్స్ వస్తాయి, నైట్రేట్స్ వస్తాయి, ఇంకా ప్లాస్టిక్స్, సాలిడ్స్ ఇవన్నీ వస్తాయి. దీనివల్ల ఏమవుతుంది? ఇటువంటి గ్లోబల్ వార్మింగ్, ఇంకా ఎమిషన్ గ్రీన్ హౌస్ గ్యాస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ దెన్ మీథేన్ వెరీ డేంజరస్. చాలా తక్కువ వస్తుంది, వెరీ పాయిజనస్ గ్యాస్ అది. బట్ కార్బన్ డైఆక్సైడ్ ఇది మోస్ట్లీ ఇది కాంపొనెంట్ ఇది గ్రీన్ హౌస్ గ్యాస్. ఇది కూడా తెలియాలి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో ఏ గ్యాస్ పర్సెంటేజ్ ఉంటుంది, ఏది మాక్సిమం ఉంటుంది. దాంట్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో మాక్సిమం పర్సెంటేజ్ 99% వరకు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, దానివల్ల ఇబ్బందులు కూడా మోస్ట్ డేంజరస్ అని. అది ఏ విధంగా దానివల్ల ఎఫెక్ట్స్ ఏమిటో మోర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వల్ల మనం తర్వాత చూద్దాం. ఎసిడిఫికేషన్ ఆఫ్ సీస్ ఎట్సెట్రా. సో దీనివల్ల వీటి వల్ల ఏమవుతుందంటే హీట్ డెవలప్ అయిపోతుంది. మనకి గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ జరిగిన వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఐడియా. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఫ్లడ్స్ వస్తాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకి చాలా చాలా ఇబ్బందులు. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ పోతుంది, ఫ్లడ్స్ వస్తాయి. తర్వాత ఏమో డ్రౌట్స్ కూడా వస్తాయి. గ్లోబల్ వార్మింగ్ వస్తాయి, ఫ్లడ్స్ వస్తాయి. ఒక టైంలో ఫ్లడ్స్, ఒక టైంలో డ్రౌట్స్. ఇట్లా ఇవన్నీ జరుగుతాయి. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్. దెన్ ఓషన్ ఎసిడిఫికేషన్ అనేది జరుగుతుంది. అంటే మనకు తెలిసిన ఓషన్స్ అన్ని కూడా ఆల్కలైన్ సెలైన్ వాటర్ కదా. అది అవసరం, ఎందుకంటే అక్వాటిక్ లైఫ్ దగ్గర హ్యూజ్ అక్వాటిక్ లైఫ్ విచ్ మెయింటైన్స్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్ బిట్వీన్ హైడ్రా అండ్ అదర్ ల్యాండ్. వీటి మీద ఏం జరుగుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసినట్టు ఏమవుతుంది? సముద్రంలోకి వెళ్తుంది, అందులోనే కరిగిపోతూ ఉంటుంది. దానివల్ల వెళ్ళినప్పుడు ఎప్పుడైతే వాటిలో కార్బన్ డైఆక్సైడ్ వెళ్తే కార్బోనిక్ యాసిడ్ మనం చూడగలుగుతాం కదా అది. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ పెరిగిపోయిన వాటర్ డొల్యూషన్ సీస్ పెరిగినప్పుడు సీస్ బికమ్ ఎసిడిక్, దే లూజ్ దేర్ క్వాలిటీ ఆఫ్ ఆల్కలినిటీ. ఆ ఓషన్ ఎసిడిఫికేషన్ వల్ల ఏం జరుగుతుందంటే మాత్రం అక్వాలైట్స్ అవి బతకలేదు. ఎందుకంటే వాటిని అక్షయంలో చచ్చిపోతాయి. తర్వాత ఓజోన్ లేయర్ డిప్లేషన్. దీనికి సిఎఫ్సిస్ అంటే ఫ్లూరో కార్బన్స్ అని అంటారు. వీటి వల్ల ఏం చెప్తే ఓజోన్ లేయర్ ఇవన్నీ డిప్లీట్ చేసేస్తాయి. ఓజోన్ లేయర్ ని ఇవి పొల్యూట్ చేసిన ద్వారా ఓజోన్ లేయర్ థిక్నెస్ తగ్గిపోతుంది. ఒక్కోసారి ఓజోన్ లేయర్స్ ఫ్రాక్చర్ పడతాయి. ఈ ఓజోన్ లేయరే లేకపోతే కనుక ది యూవీ రేడియేషన్ ఫ్రమ్ సమ్ రీచెస్ కాజింగ్ సివియర్ హెల్త్ ఇంపాక్ట్స్ లివింగ్ బీయింగ్స్. సో సిఎఫ్సిస్ అంటే క్లోరిన్, ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇవి మోస్ట్లీ యాక్చువల్గా సిఎఫ్సిస్ ఎక్కడి నుంచి లిమిట్ అవుతాయంటే మనం వాడేటటువంటి ఎక్కువగా మన గృహోపయోగం నుంచే వస్తాయి. మన ఏసీస్, మన ఫ్రిడ్జ్ డైస్, వీటిలో నుంచి అమోనియా గ్యాస్ వాడతా మనం దాని కూలింగ్ కోసం. దానిలో నుంచి ఎమిట్ అవుతాయి అనమాట సిఎఫ్సిస్ అనేది. డేంజరస్ ఫర్ ది ఓజోన్ లేయర్. దే డిప్లీట్ ది ఓజోన్ లేయర్ యాజ్ వెల్ యాజ్ దే ఫంక్షన్ ఓజోన్ లేయర్, కాజింగ్ యూవీ రేడియేషన్ ఆఫ్ సమ్ రీచ్. అలాగే యాసిడ్ రైన్స్. ఎప్పుడైతే ఈ గ్యాసెస్ ఎక్కువైపోతాయి, మీకు నైట్రోజన్ ఆక్సైడ్ వచ్చింది, SO2 వచ్చినప్పుడు, వర్షం కురిసినప్పుడు వర్షంలో SO2 కాన్సన్ట్రేషన్ పెరిగితే H2SO2 సల్ఫ్యూరిక్ యాసిడ్ వచ్చింది. అలాగే నైట్రోజన్ ఆక్సైడ్ ఇది నైట్రిక్ యాసిడ్ వచ్చింది. ఇవన్నీ కూడా ఎయిర్లో వీటి కంటెంట్ పొల్యూటెంట్స్ అవుతాయి. ఇవి ఎక్కువైనప్పుడు వర్షాలు కురిసినప్పుడు వర్షపు నీటిలో ఇవి కరిగిపోయి వాటర్ కాస్త యాసిడ్ కింద మారుతుంది. యాసిడ్ రైన్స్ తెలుసు కదా, మనం అందరం కూడా మనం మాట్లాడుతాం. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్. ఈ కాంపోనెంట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఏమిటి అనేది చూద్దాం. దీంట్లో వాట్ ఆర్ ద పొల్యూటెడ్ విచ్ కాజెస్ పొల్యూషన్ టు ది ఎయిర్ అండ్ ఆల్సో వాట్ ఈస్ ది సోర్స్ టు విచ్ ఇట్ కమ్స్. ఒకటి పర్టిక్యులేట్ మ్యాటర్, ప్రీమియం,
particulate matter అంటే మ్యాటర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పార్టికల్స్. పార్టిక్యులేట్ మ్యాటర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పార్టికల్స్. పార్టికల్స్ అంటే మనకు అప్పుడైనా చాలా మైన్యూట్ పార్టికల్స్, అదే పార్టికల్ ఆఫ్ మైక్రోమీటర్స్ డయామీటర్, చాలా సూక్ష్మమైనటువంటి పార్టికల్స్. ఈ పర్టికులర్ మ్యాటర్ ఇది మనం సాధారణంగా ఆ పార్టికల్ యొక్క డయామీటర్ బట్టి వాటిని క్లాసిఫై చేసి ఏవి మోర్ డేంజరస్ మనకి, ఏది డేంజరస్, ఏ విధంగా డేంజరస్ అనేది తర్వాత చూద్దాం. మనం వాట్ ఈస్ పార్టికులేట్ మ్యాటర్, వాట్ ఈస్ కంటైన్డ్ ఇన్ పార్టికులేట్ మ్యాటర్ అనేది మనం కింద చూద్దాము. ఇది ఎక్కడి నుంచి వస్తుంటే ఫ్లై యాష్ వచ్చిందనుకోండి, మీరు బోర్డుని ఎగరేసి అనుకోండి. ఇప్పుడు ఒక థర్మోన్యూక్లియర్ ప్లాంట్, థర్మల్ పవర్ ప్రొడక్షన్ ప్లాంట్ ఉందనుకో, థర్మల్ ప్లాంట్, అక్కడ మీకు బొగ్గు కాల్చినప్పుడు విపరీతమైన ఫ్లై యాష్ వస్తుంది. దీనివల్ల చాలా చాలా మైన్యూట్ పార్టికల్స్ క్లైమేట్ లో కలిసిపోతారు, అట్మాస్ఫియర్ లో కలిసిపోతారు. ఆ కలిసిపోయినవన్నీ కూడా దే మేక్ ది సాలిడ్ పొల్యూషన్స్ అన్నమాట. అది సాలిడ్ ఫామ్ లో ఉండేటువంటి అంటే పర్టికులర్ పార్టికల్ ఫామ్ లో ఉండేటటువంటి పొల్యూటెంట్స్ ఇవన్నీ కూడా ఫ్లై యాష్ వల్ల వస్తాయి. అలాగే ఫైబరస్ మ్యాటర్ ప్రొఫెషన్, ఫైబరస్ మ్యాటర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది. టెక్స్టైల్ ఇండస్ట్రీలో వీళ్ళు కాటన్ తీసేటప్పుడు ఇవన్నీ బాగా మీకు తెలియదు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మనం గమనిస్తాం, మన పరుపులప్పుడు మీరు ఇల్లు చేయట్లేదు అనుకోండి, పరుపులు ఇంట్లో దూదేకేవాడు వచ్చేవాడు. వాడు వచ్చి దూదేకినప్పుడు మనం చూస్తాం, పొగ లాంటిది చిరాగ్గా ఉంటుంది, అది చాలా ఎగురుతూ ఉంటుంది, అలా ఎగిరి పైకెళ్ళిపోతూ ఉంటుంది. అది ఇది ఇవన్నీ అవి ఏంటంటే మైన్యూట్ ఫైబర్ పార్టికల్స్, ఫైబర్స్ మెటీరియల్. ఇది టెక్స్టైల్ ఇండస్ట్రీ వల్ల వస్తుంది. దాని నుంచి ఫైబర్స్ మెటీరియల్, ఫైబర్ పార్టికల్స్ వస్తాయి. అండ్ దెన్ సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్, థర్మల్ పవర్ ప్లాంట్. ఇప్పుడు ఏం చెప్పాను కదా, ఇందు నుంచి ఇచ్చిందో థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి గోల్డ్ అనే సాలిడ్ పార్టికల్స్ ఇవాల్వ్ ఉంటాయి బర్నింగ్ ప్రాసెస్. అందుకని ఇవన్నీ కూడా దిస్ పార్టికులేట్ మ్యాటర్ ఇన్ ది వెదర్ ఇది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏమిటి ఇక్కడ నేను చూస్తుంది సాలిడ్ పొల్యూటెంట్. సాలిడ్ పార్టికల్స్ అంటే సాలిడ్ కదా, సో దీస్ ఆర్ ఆల్ ది సాలిడ్ పొల్యూటెంట్స్. వాట్ ఆర్ ది గ్యాషియస్ పొల్యూటెంట్స్? కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి. గ్యాషియస్ అంటే కార్బన్ కాంపౌండ్స్ అంటే అది కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, కావచ్చు, కార్బన్ తో కలిసినటువంటి ఇవి ఎందువల్ల వస్తాయి? ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ అండ్ బర్నింగ్ ఆఫ్ వుడ్ అండ్ ఫ్యూయల్స్ తెలుసు, మాట్లాడుకోవచ్చు. దెన్ సల్ఫర్. సల్ఫర్ అనేది రెగ్యులర్ గా వాడేది కాదు, మన వల్ల రాదు. కానీ దాని వాల్కానిక్ ఎరప్షన్స్ అంతా ఆ లావా ప్రవహిస్తుంది కదా, దాని మీద విసిరినప్పుడు అది బర్స్ట్ అయినప్పుడు, లోడ్ అయినప్పుడు, వాల్కిలో లోడ్ అయినప్పుడు పడుతుంది కదా, అదంతా కూడా సల్ఫర్ కాంపౌండ్. ఇందులో మూడంతా పేపర్స్, గ్యాసెస్ ఇవాళ కూడా చూస్తాం, అవన్నీ దే కంటైన్ సల్ఫర్. దానివల్ల వస్తుంది పవర్ ప్లాంట్స్ వల్ల వస్తుంది, ప్రైమరీస్ వల్ల వస్తుంది. ఎందుకంటే వీటిలో కూడా సల్ఫర్ ప్రొడక్ట్స్ వాడతారు. ఆ వాడినందువల్ల ఆ సల్ఫర్ ఎప్పుడైతే మనం యూజ్ చేసామో in the process some gases are evolved containing sulfur, and sulfur compounds in వస్తాయి. And then nitrogen compounds, this is for automobile exhaust. మన వెహికల్స్ నుంచి వచ్చే వాటిలో నైట్రోజన్ ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్. దెన్ హైడ్రోకార్బన్స్ కూడా ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ ఉంది. ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ లో వాటర్ వేపర్, కంబైన్డ్ కార్బన్, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ అని చెప్తాం. దెన్ ఫ్లోరోఫ్లూరో వీటి వల్ల ఈ గ్యాస్ పాలలో ఉండేటెంట్స్ వెదర్లో పెడతాయి. ఇంకేమున్నాయి అంటే స్మాగ్ అనేది ఒకటి వెరీ సాధారణంగా చాలా సార్లు క్వశ్చన్ వస్తుంది. స్మాగ్ అనేది ఒక పొల్యూటెంట్. స్మాగ్ అనేది ఇట్స్ ఎఫ్టమైజింగ్ ఫార్మ్ ఫర్ స్మోక్ అండ్ పార్ట్. ఎస్ఎంఓకేఈ ఎఫ్ఓజీ కదా, ఎస్ఎంఓజీ అంటారు దాన్ని సింప్లిఫైడ్ ఫార్మ్ స్మాగ్ అని అంటారు. ఈ స్మాగ్ లో స్మోక్ అండ్ ఫార్మ్ లో ఉండేది ఏంటంటే స్మోక్ ఉంటుంది, సల్ఫర్ డైఆక్సైడ్. అది ఇందులో ఏమి ఉంటాయంటే నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉంటాయి, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇందులో ఇది ఎలా వస్తుంది అనేది నైట్రోజన్ ఆక్సైడ్స్, వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, అన్బర్న్డ్ హైడ్రోకార్బన్స్. అంటే హైడ్రోకార్బన్ గట్టలు బొగ్గులు కాల్చి సగం కాల్చి వదిలేస్తేనే అప్పుడు పొగ వస్తుంది. ఆ పొగలో ఉంటాయి అన్నమాట. ఇక్కడ యాక్చువల్గా స్మోక్ అంటే పొగ కదా, పొగ. ఆ పొగ ఎప్పుడైతే వాటర్ పార్టికల్స్, వాటర్ వేపర్ వాటర్ పార్టికల్స్ లో కలిసిందో ఫాగ్ ఏర్పడింది. అందువల్ల హైడ్రోకార్బన్స్ వల్ల
అలాగే ట్రోపోస్ఫియర్ ఓజోన్. మనం ట్రోపోస్ఫియర్ అంటే ది ఫస్ట్ స్ఫియర్ అబౌట్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ విత్ విచ్ వి మోస్ట్లీ కమ్ ఇన్ కాంటాక్ట్. ఇందులో మనం చెప్పాం, ఇందులో ఓజోన్ కొంత ఉంటుంది, కానీ ఈ ఓజోన్ బ్యాడ్ ఓజోన్ అంటాం. ఎందుకంటే మన పొల్యూషన్స్ లో కలిసి బ్యాడ్ ఓజోన్ ఉంటుంది. యాక్చువల్గా బ్యాడ్ ఓజోన్ అవడం అంటే ఏంటంటే అందులో నైట్రస్ అండ్ సల్ఫర్ కంటెంట్స్ ఉంటుంది. వీటి వల్ల అది బ్యాడ్ ఓజోన్ అవుతుంది. మనం పైకి స్ట్రాటోస్ఫియర్ లోకి వెళ్ళి ఓజోన్ వస్తుంది, విచ్ గాట్స్ ది ఫ్రమ్ ది అల్ట్రావైలెట్ రేడియేషన్. అండ్ ఫ్యాన్, ఈ ఫ్యాన్ అనేది కూడా నేను చెప్పాను, ట్రైఆక్సి ఎసిటైల్ నైట్రేట్ అనేటువంటిది. ఇది కూడా ఒక కాంపౌండ్ సెకండరీ పొల్యూటెంట్. ఇవన్నీ కూడా వీటి వల్ల తయారవుతాయి. వాటి యాక్చువల్లీ ఫ్యాన్ అంటే ఏంటి, తర్వాత స్మాగ్ లో ఉండేటటువంటివి ఏంటి, ఇవన్నీ వీటి వల్ల ఎఫెక్ట్ ఏమిటంటే ఫ్యాన్ అనేటటువంటి ఇట్ కాల్స్ ఇరిటేషన్ రైన్స్. వీటి యొక్క క్వశ్చన్స్ ఉంటాయి పర్టికులర్. ఏమిటంటే ఏ పొల్యూటెంట్ వల్ల వచ్చేటటువంటి మనకు వచ్చే డిజాస్టర్, మనకు వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటి చెప్పవచ్చు. సో ఫ్యాన్ కాల్స్ ఇరిటేషన్ రైన్స్. దీనికి కూడా ఒక టేబుల్ వేసాం చూద్దాం. దెన్ ఓజోన్, గుడ్ ఓజోన్ స్ట్రాటోస్ఫియర్ అండ్ బ్యాడ్ ఓజోన్ చెప్తాను. Ozone in troposphere is bad ozone, called bad ozone because of the pollutants. And then ozone stratosphere is called good ozone because this got its ultraviolet radiation. Ozone protects from UV radiation. Bad ozone, the bad ozone affects the respiratory system. The formed by a combination of hydrocarbons, carbon monoxide, and nitrogen oxide in the presence of sunlight. ఇప్పుడు ఈ పొల్యూటెంట్స్ లో ఉండేటటువంటి ఏమైనా చెప్తున్నాము, కార్బన్ గ్యాసెస్, కార్బన్ మోనాక్సైడ్ మోస్ట్ డేంజరస్, హైలీ పాయిజనస్. అంటే వేసవకాలంలో వేడికి కాన్సన్ట్రేట్ కొంపటి పెట్టినప్పుడు చచ్చిపోతుంది. ఎందుకని ఇక్కడ అది అన్వాలంట్ కార్బన్ ఉండొచ్చు, కొంత ఆరిపోతుంది, కొంత న్యాచురల్ గా కూడా కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్ ఆ బర్నింగ్. ఇది కలుపులన్నీ వేయవచ్చగా ఉన్నట్టు కార్బన్ మోనాక్సైడ్ డిక్రీస్ అవుతుందో బయటికి అక్కడ కాన్సన్ట్రేట్ అయిపోయి దానివల్ల కార్బన్ మోనాక్సైడ్ దాన్ని పాయిజనస్ విచ్ కిల్స్. అందుకని దానివల్ల చచ్చిపోతుంటారు. సో ఇవన్నీ కూడా మనకి పొల్యూషన్స్ లో వచ్చినప్పుడు ఏమవుతాయంటే హైడ్రోకార్బన్స్ అండ్ కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అంటే ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్ అండ్ నైట్రోజన్. ఇవి సన్లైట్ తగిలినప్పుడు ఇవన్నీ కెమికల్ గా రియాక్ట్ అయ్యి అది ఒక మేజర్ పొల్యూటెంట్ కింద తయారయ్యి బ్యాడ్ ఓజోన్ కింద మారిపోతుంది. ఓజోన్ గెట్స్ పొల్యూటెడ్. దీనివల్ల ఏమవుతుందో మనం దాన్ని పీల్చితే మన రెస్పిరేటరీ సిస్టమ్ బ్యాడ్ ఓజోన్ వల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏంటి అంటే దట్ ఎఫెక్ట్స్ ది రెస్పిరేటరీ సిస్టమ్. దెన్ సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్, అది నాస్టీ స్మెల్ కూడా ఉంటుంది. ఇండస్ట్రియల్ యాక్టివిటీ అండ్ పవర్ ప్లాంట్ దట్ బర్న్ ఫాసిల్ ఫ్యూయల్. ఫాసిలేటెడ్ ఫ్యూయల్స్ అంటే మనకు తెలిసిన ఫాసిలేటెడ్ ఫ్యూయల్స్ అంటే నేను మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఈ కలేబరా చెట్లు కానివ్వండి, మనుషులు కానివ్వండి, జంతువులు కానివ్వండి చనిపోతూ ఉంటాయి కదా ఆ టైంలో. ఉన్నప్పుడు అన్నిటికీ అంటే గ్రౌండ్ లో బరీ అయిపోతాయి. అలా బరీ అయిపోయి అది మనకి మహాసంపద అయిపోతుంది. ఏ ముగ్గురు కింద మారుతాయి, అదే న్యాచురల్ గ్యాస్ కింద మారుతుంది, అదే పెట్రోలియం ప్రోడక్ట్స్ కింద మారుతాయి. ఇవన్నీ కూడా అంటే మూలకాల కింద మారుతాయి. ఇవన్నీ కూడా మనం ఫాసిలేటెడ్ ఫ్యూయల్స్ అని ఇవి. ఈ ఫాసిలేటెడ్ ఫ్యూయల్స్ వీటిని వాడుతున్నాయి కదా. మనకి ఇండస్ట్రీస్ పనిచేసిన, పవర్ ప్లాంట్స్ పనిచేసిన, ఏం చేసిన మొగ్గు కాలుస్తారు. మొగ్గు ఇదే ఫాసిలేటెడ్ ఫ్యూయల్. దిస్ హ్యాపన్స్ ఇన్ ది పవర్ ప్లాంట్స్. మొగ్గును మనం వర్క్ చేసినప్పుడు సరే వాటి పైన కూడా మనం చూసాము. అలాగే మోటార్ వెహికల్ ఎమిషన్స్. ఇక్కడ SO2 వాటర్ తో కలిసినప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అంటే చాలా 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 హైలీ డైల్యూటెడ్ అంచేత SO2 ఎప్పుడైతే ఎక్కువైపోయిందో ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ ఆ నీళ్ళు వర్షం పడుతుంది. యాసిడ్ రైన్, ఈ యాసిడ్ రైన్ వల్ల ఏమో చెట్లు చచ్చిపోతాయి, ఫారెస్ట్ చచ్చిపోతాయి. యాసిడ్ పడితే చచ్చిపోతాయా, మాడిపోతాయి. అంచేత అంటే ఇటు సాయిల్ పడిపోతుంది, అటు పైన ఉండేటటువంటి పార్ట్ దాన్ని బ్రాంచెస్ కానీ లీవ్స్ కానీ అన్ని పడి
ది సల్ఫర్ డైఆక్సైడ్ అయితే హార్మ్ఫుల్ ఫర్ రెస్పిరేటరీ సిస్టమ్. నేను చెప్పాను కదా అక్కడ ఊపిరి సల్ఫర్ కేసులు ఇప్పుడు కూడా మనం చూస్తాం కొన్ని చోట్ల చూడండి. గ్యాసెస్ పాయిజనస్ గ్యాసెస్ ఈ సెప్టిక్ ట్యాంక్స్ లో దిగేవాళ్ళు, మైనింగ్ లోకి వెళ్ళేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు పాపం పాయిజన్ తర్వాత ట్రైన్స్ బాగు చేసేవాళ్ళు, పబ్లిక్ ట్రైన్స్ మున్సిపాలిటీ వాళ్ళ దాని ఉన్నట్టు వాళ్ళు వీళ్ళందరూ అప్పటికప్పుడు పాపం గ్యాసెస్ వచ్చి చచ్చిపోయింటారా ఆ గ్యాస్. తర్వాత మామూలుగా మనకి ఎయిర్కు జనరల్ గా తగిలే వాటి వల్ల వచ్చే నార్మల్ డిసీజ్ రెస్పిరేటరీ డిసీజెస్ వస్తాయి. అవి ఆస్తమా ఎట్సెట్రా. కార్బన్ మోనాక్సైడ్. ఈ కార్బన్ మోనాక్సైడ్ నుంచి ప్రమాదం ఏంటంటే దానికి రంగు ఉండదు. అంచేత ఏదో గ్యాస్ ఉంది అన్న ఫీల్ మనకి రాదు కనపడుతుంది. కొన్ని దానికి ఒక ప్రత్యేకమైన వాసన వస్తే ప్రమాదం పోయి కార్బన్ మోనాక్సైడ్ చెప్దామంటే దానికి టేస్ట్ ఉంటుంది. దారుణమైన హైలీ టాక్సిక్. సో బై ఇన్కంప్లీట్ బర్నింగ్ ఆఫ్ కార్బన్ కంటైనింగ్ ఫ్యూయల్స్ సచ్ యాస్ గ్యాసోలిన్ అంటే కెరసిన్, న్యాచురల్ గ్యాస్, ఆయిల్, కోల్ అండ్ వుడ్ వీటి వల్ల మనకి కార్బన్ మోనాక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్సో వెహికల్ ఎమిషన్స్. ఇది ఇన్ ది ఇనీషియల్ స్టేజ్ ఇట్ కాజెస్ సివియర్ హెడేక్. ఆ హెడేక్ స్టేజ్ దాటిన తర్వాత ఫెటీక్ మూర్చిపోవడం జరుగుతుంది. ఆ స్టేజ్ మీద కనిపించి బయట తీసుకొచ్చి అటెండ్ చేయకపోతే అంతే పర్మనెంట్. తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్ ఫ్రమ్ ట్రాన్స్పోర్ట్ ఫీల్, యాసిడ్ రేస్, లంగ్ ఇన్స్పెక్షన్స్, కూల్డ్ అండ్ కాఫ్ బ్రాంకైటిస్. చెప్పాను కదా ఏ గ్యాస్ వల్ల మనకి వచ్చేటటువంటి హైడ్రాట్స్ ఏం చేయాలి. రెస్పిరేటరీ సిస్టమ్. It is formed by the accomplished hydrocarbon starting with nitrogen in the presence of sunlight. The sunlight acts as the reagent which allows these things to form. Sulfur dioxide వల్ల ఏమొస్తుందంటే harmful for the respiratory system and otherwise ఇది. సో సల్ఫర్ డైఆక్సైడ్ వల్ల ఎఫెక్ట్స్ ఏమిటి అంటే యూ కెన్ గెట్ యాసిడ్ రైస్. ఇది ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ అండ్ బై బర్నింగ్ ఆఫ్ ది ఫాసిలేటెడ్ ఫ్యూల్స్. తర్వాత కార్బన్ డైఆక్సైడ్. ఇట్ ఈస్ కార్బన్లెస్ వాటర్లెస్ టేస్ట్లెస్. ఇది దారుణమైనటువంటి ఇతరులు గుర్తించడం ఉన్నది తెలియకుండా చంపేస్తుంది. దీనివల్ల ఏంటంటే జరిగేటటువంటి కాజ్ సివియర్ హెడేక్ అండ్ ఫెటీక్ వరకు చెప్పాం. ఇంకా ముందుకంటే చాలా. తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్. నైట్రోజన్ ఆక్సైడ్ కూడా దిస్ ఇస్ మోస్ట్లీ మన వెహికల్ ఎగ్జాస్ట్ నుంచి వస్తుంది ఫ్రమ్ ట్రాన్స్పోర్ట్ ఫీల్. ఇది కూడా నైట్రిక్ ఆక్సైడ్ కూడా ఫార్మ్ అయితే ఆక్సిజన్ హైడ్రోజన్ నైట్రేట్ అంటే వాటర్ సస్పెండెడ్ వాటర్, నైట్రిక్ యాసిడ్. నైట్రిక్ యాసిడ్ యాసిడ్ రేంజ్ ఎక్కువగా నైట్రిక్ యాసిడ్ మనకి నైట్రిక్ యాసిడ్ రేంజ్ ఎక్కువ వస్తుంది. ఇది దీనివల్ల ఏమవుతుంది ఈ నైట్రోజన్ ఆక్సైడ్ వల్ల ఇట్ కాజెస్ లంగ్స్ ఇన్ఫెక్షన్స్, కోల్డ్ అండ్ కాఫ్, బ్రాంకైటిస్. మోస్ట్లీ ఇవన్నీ కూడా దే అటాక్ ది లంగ్స్. ఆ లంగ్స్ ఇన్ఫెక్షన్స్ అనేది కాజ్ అవుతాయి. తర్వాత పిఎం అంటే పర్టికులేట్ మ్యాటర్. ఇది మనం సాలిడ్ చెప్పుకున్నాం. సాలిడ్ పార్టికల్స్ ఇవి కూడా ట్రాన్స్పోర్ట్ సెక్టర్. అంటే మీరు చూడండి మన నల్లగా పోతే బాగా ఆ పొగలో వైపు పార్టికల్స్ ఆఫ్ కార్బన్ ఉంటాయి. తర్వాత ఇవి వీటి వల్ల వచ్చేటటువంటి ఆస్మా, హార్ట్ అటాక్ అంటే కార్డియో వాస్కులర్ చాలా మందికి దిస్ బికమ్స్ ది రీజన్ ఫర్ బ్రోంకైటిస్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా. ఈ పార్టికులేట్ మ్యాటర్ వల్ల ఏమవుతుంది సాలిడ్ కనుక ఇట్ ఎఫెక్ట్స్ ది హార్ట్ ఆల్సో, కార్డియో వాస్కులర్ ప్రాబ్లమ్స్. ఈ పైన గ్యాషియస్ అన్ని కూడా దే అటాక్ ఆన్ ది లంగ్స్ పార్ట్. తర్వాత రిజల్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్, దీనివల్ల ఓజోన్ లేయర్ తగ్గిపోయిన కూడా గ్రీన్ ఎఫెక్ట్. ఎప్పుడైతే యూవీ రేడియేషన్ వచ్చిందో అది విత్ ది గ్యాసెస్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ దే మేక్ గ్లోబల్ వార్మింగ్. అండ్ ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఎఫెక్ట్స్ వచ్చే ట్రైన్ చూస్తాం కదా. తర్వాత ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కూడా జరిగింది. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ చెప్పాను కదా మనం ఎన్నో హీటర్స్, రూమ్ హీటర్స్, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్.
హీటర్స్ వల్ల కొన్ని గ్యాసెస్ ఎమిట్ అవుతాయి. దే కాజ్ పొల్యూషన్ విత్ ది ఎయిర్. అది ఇవి డేంజరస్ ఫర్ లైఫ్. తర్వాత సిఎఫ్సిస్, క్లోరోఫ్లోరోకార్బన్స్, నాన్ టాక్సిక్, నాన్ ఫ్లామబుల్. ఇవి నాట్ న్యాచురల్లీ ఇన్ ది అట్మాస్ఫియర్ ప్రొడ్యూస్ ఓన్లీ ఫ్రమ్ ది ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ హ్యూమన్ యాక్టివిటీ. మనమే కదా మనం ఇంట్లో వాటి వల్ల వస్తుంది. ప్రిడామినెంట్ సోర్స్ ఆఫ్ సిఎఫ్సిస్ ఇన్ అట్మాస్ఫియర్ ఈజ్ హోమ్ ఇండస్ట్రీ. అంటే హోమ్ ఇండస్ట్రీ అంటే ఏ రోజు మనం వాడతాం కదా ఇవన్నీ. ఇదే డెఫినెట్లీ ఓజోన్ లేయర్. ఇక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి అని అంటే ఇట్స్ ఏ న్యాచురల్ ప్రాసెస్ దట్ వార్మ్స్ ది ఎర్త్ సర్ఫేస్. న్యాచురల్ ప్రాసెస్ దట్ వార్మ్స్ ది ఎర్త్ సర్ఫేస్. మీకు చెప్పాను గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లో గ్యాసెస్ పర్సెంటేజ్ ఎంత అనేది నేను మీకు చెప్తానని చెప్పాను. ఇక్కడ చెప్తాను చూడండి, ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో ఉండేటటువంటి ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, CH4 అండ్ నైట్రస్ ఆక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ N2O, MO అండ్ NO2. మూడు రకాలు కాన్సన్ట్రేషన్ అంటే బిట్వీన్ ది డిస్ట్రిబ్యూషన్ మాలిక్యూల్స్ నైట్రోజన్ ఆక్సైడ్ బట్టి మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఆక్సైడ్స్ కార్బన్. ఏ కాంపౌండ్ తో ఏ ఎలిమెంట్ కార్బన్ నైట్రోజన్ వాటర్. దే కాజ్ క్లైమాటిక్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. ఇందులో మనం చూసారు కదండి, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్. ఇది మ్యాక్స్ ఈ నైట్రస్ ఆక్సైడ్ లాఫింగ్ గ్యాస్ అని అంటాం. ఇది పీలిస్తే చెప్పలేనంత ముందు తాగినంత తప్పలేనంత నవ్వు వచ్చేస్తుంది, నవ్వినట్టుగా చేస్తూ ఉంటారు కొత్తమైన శాస్త్రవేత్తలు. సో ఈ మూడు మెయిన్, ఇంకా కూడా ఉంటాయి, ఇవేమిటో కూడా మనం చూద్దాము. దే కాజ్ క్లైమాటిక్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల గ్లోబల్ వార్మింగ్. ఇది వేటి వల్ల వస్తుంటే పవర్ స్టేషన్స్ వల్ల, ఇండస్ట్రియల్ ప్రాసెస్ వల్ల 70%, ట్రాన్స్పోర్టేషన్ ఫియర్స్ 50%, అగ్రికల్చర్ వల్ల 10%. గ్రీన్ గ్యాసెస్ ఇక్కడ ఇది నేను గుర్తుపెట్టుకోవాలి. అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది మాక్సిమం దేని వల్ల జరుగుతుంది అంటే పవర్ స్టేషన్స్. చూడండి, మన దగ్గర పవర్ స్టేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఏవి? థర్మల్ పవర్ స్టేషన్స్. అది 21% దాని వల్ల జరుగుతుంది. ఎందుకంటే అక్కడ బొగ్గది పెద్దగా కాలుస్తాం కదా, అందులో నుంచి వస్తాయి కార్బన్ డైఆక్సైడ్, CH4, నైట్రోజన్ ఆక్సైడ్. సో ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ అంటే ఇండస్ట్రీస్ నుంచి 17% గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవ్వాలి. ట్రాన్స్పోర్టేషన్ నుంచి 14% మనం వాడేటటువంటి వెహికల్స్, అదర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ నుంచి 14% గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇవ్వాలి. అలాగే అగ్రికల్చర్ నుంచి బై ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, మనం వాడతాం కదా అగ్రికల్చర్, వాటి నుంచి 15%. ఇవి ఈ విధంగా కాస్ట్ చేస్తాయి. ఏది మాక్సిమం కాస్ట్ చేస్తుంది? పవర్ స్టేషన్స్, పవర్ ప్లాంట్స్ వల్ల మాక్సిమం, పవర్ స్టేషన్స్ వల్ల మాక్సిమం మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ కమ్స్ ఇండస్ట్రియల్ ప్రాసెస్, నెక్స్ట్ కమ్స్ ట్రాన్స్పోర్టేషన్. ఇవన్నీ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్రామినెంట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమిటంటే కార్బన్ డైఆక్సైడ్. చెప్పాను కదా, మాక్సిమం అదే ఉంటుంది. అది లెస్ హార్మ్ఫుల్ కానీ ఎక్కువైతే హార్మ్ఫుల్. సో ఇందులో 72% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. మీథేన్ వచ్చి 18% ఉంటుంది. నైట్రస్ ఆక్సైడ్ 9%. HFCs అండ్ సల్ఫర్ హెక్సా క్లోరైడ్, ఇవి కూడా మైనర్ కంటెంట్స్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ లో ఉంటే కంటెంట్స్ ఏమిటి అని క్వశ్చన్ ఇచ్చి వాడు ఒక అరడగల ఆప్షన్స్ ఇచ్చి ABCD ఇచ్చి కొన్ని ఇస్తాడు. అందులో ఏమున్నాయో తెలియాలంటే మనకు చూస్తుంటాడు. అది పెట్టే ఆన్సర్ ABC ఉంది, A&B ఉంది, ABC likely come at a question. Causes are natural and human cause. Natural causes of global warming are greenhouse gases and volcanic eruptions. Greenhouse gases के causes होते हैं. Then human causes are industrial revolution, mining and deforestation. So greenhouse causes की, so natural causes की क्षेत्र utilities are caused either naturally or by anthropogenic human behavior. సో న్యాచురల్ కాజెస్ ఏమిటంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆటోమేటిక్ గా వస్తాయి వాల్కానిక్ ఎరప్షన్స్ వల్ల. ఇవి న్యాచురల్ గా జరిగారు మ్యాథమెటిక్స్ అనేది. అండ్ హ్యూమన్ కాజెస్ ఆర్ ఇండస్ట్రియల్ మనం పెట్టుకునే ఇండస్ట్రీస్, పెట్టుకుంటున్న ఇండస్ట్రీస్ వల్ల వస్తుంది, మైనింగ్ వల్ల వస్తుంది, మన డిఫారెస్టేషన్ వల్ల వస్తుంది.
ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఏంటంటే హీట్ వేవ్స్, టెంపరేచర్స్ పెరిగిపోతాయి. ఈరోజు రాను గమనిస్తున్నాం కదా, అదే డ్రౌట్స్ వస్తాయి, హెవీ రెయిన్ఫాల్, ఫ్లడ్స్ జరుగుతాయి, ఓషన్ ఎసిడిఫికేషన్ కూడా మనం చెప్తున్నాం. వీటి వల్ల జరిగేది ఏంటంటే సెవెన్ స్పీషీస్ ఆఫ్ విచ్ బయోమాస్ గెట్ ఎక్స్టింక్టెడ్, బయోమాస్ ఎక్స్టింక్షన్ అయిపోతుంది జరిగింది. But indoor air pollution, these are more concentrated than outside. Affects short-term, higher throat irritation. Indoor air pollution, కార్బన్ గ్యాసెస్, దీని వల్ల జరిగేదంటే హయ్యర్ థ్రోట్ ఇరిటేషన్. ఇవి షార్ట్ టర్మ్, కాసేపు వస్తాయి, దగ్గర వచ్చినప్పుడు తలపేసి బయటకు వెళ్తాం, లేకపోతే కింద పోతాం, ఇది చేస్తాం, ఇది పడుతుంటాం, అయిపోతుంది. బట్ లాంగ్ టర్మ్ ఏమిటంటే ది ఎఫెక్ట్ రెస్పిరేటరీ సెక్టర్, సో రెస్పిరేటరీ డిసీజెస్ ఆల్సో, అండ్ కార్బన్ మోనాక్సైడ్ కెన్ లివింగ్ క్లాస్. తర్వాత పర్టికులేట్ మ్యాటర్, పర్టికులేట్ మ్యాటర్ లో దేని వల్ల వస్తాయి అంటే డస్ట్, గాలి అయితే డస్ట్ వల్ల మైనర్ బైండింగ్ పార్టికల్స్ దాన్ని కూడా వచ్చినాయి, యాష్ వల్ల వస్తాయి, స్కూట్ అంటే కార్బన్ డైఆక్సైడ్, మసి, దెన్ స్మోక్ పొగలో కూడా పార్టికల్స్ వస్తాయి, సోర్స్ కూడా కార్బన్ పార్టికల్స్, దెన్ ఫ్యూమ్స్ మంటలు పెట్టిన కూడా వస్తాయి, మిస్ అండ్ టెండెన్సీ హార్ట్ లెంగ్ డిసీజ్ వస్తాయి. తర్వాత ఇంకా ఇంకొకటి కూడా ఉంది. ఈ పర్టికులేట్ మ్యాటర్ ఫైవ్ వీక్స్ పిఎం అంటే పర్టికులేట్ మ్యాటర్ అవుతుంది 90. వీటికి కొంత స్కేలింగ్ ఇచ్చాం. ఇవి ఏమిటంటే వాటి డయాని బట్టి నైట్రో 90 మైక్రోమీటర్స్, లైక్ హ్యూమన్ హెయిర్, ఇది ఒక పర్టికులేట్ మ్యాటర్. 50 to 70 టెస్ట్ పార్టికల్స్, ఇవి పర్టికులేట్ మ్యాటర్ 10. అంటే 10 అంటే డయాస్ మైక్రోమీటర్స్ అర్థమవుతుంది. ఫుడ్ పార్టికల్స్ 2.5 మైక్రోమీటర్, ఇవి ఉండేటువంటి, ఇవి మైక్రోమీటర్స్. ఇంకా చిన్న పార్టికల్స్ ఉంటాయి 3 మీటర్స్. ఇందులో ఏమవుతాయంటే ఈ సైజుని బట్టి వీటి యొక్క ఎక్స్టెంట్ ఆఫ్ డేంజరస్నెస్ మనకి డిస్క్రైబ్ చేస్తారండి. పెద్ద పెద్ద పార్టికల్స్ కూడా మన డాష్ ప్రొటెక్షన్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మోర్ దాన్ 10 మైక్రోమీటర్స్ పార్టికల్స్ ని ఈ వెంట్రుకలు లాక్ చేసేస్తాయి. ఇంకా కొన్ని తప్పించుకోవటం కొంత. అందుకని న్యాచురల్ సిస్టమ్స్ ఉంటే కానీ లెస్ దాన్ 2.5 మైక్రోమీటర్స్, ఇంకా చిన్నవి న్యాచురల్ ప్రొటెక్షన్ మెజర్స్ కానీ, లేదు మీరు మాస్కులు కట్టుకున్నా కానీ వాటి ఆపలేనందువల్ల ఈ పార్టికల్స్ వెళ్ళిపోతాయి, లంగ్స్ లో ఎంటర్ అయిపోతాయి. అవి దే కాజ్ ఆస్మా, అంటే లంగ్స్ కి సంబంధించినటువంటి డిసీజెస్ వస్తాయి. అలాగే హార్ట్ డిసీజెస్ మనకు గురవుతాయి. తర్వాత ఇక్కడ ఒక ట్యాబ్ చెప్తాను, ఏ పుణ్యం తెలుసుకోవాలి, ఏ డిసీజెస్, ఇది కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను.